మీ అందరికీ నా వందనాలు. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈ ఆదివారం ఒక దినము నీ సన్నిధిలో గడిపితే 1000 దినాల ఆశీర్వాదం అని మాట్లాడిన దేవుడు మరి ఆదివారం దేవుని సన్నిధిలో గడపటం వల్ల మన అవసరతలు, అక్కర్లు, ఇరుకులు, ఇబ్బందుల నుంచి విడిపించి దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి 91వ కీర్తన తీసినట్లయితే 15వ వచనం తెలిసినట్లయితే మరి చదువుకుందాం. చదవండి అమ్మా. 91వ కీర్తన 15వ వచనాన్ని. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో అతనికి నేను తోడయ్యుందును, అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతను పూర్తి నా రక్షణ అతనికి చూపించదును. హల్లెలూయా. మరి ఈ 97 కీర్తనలోనే 15వ వచనంలో అతను నాకు మొరపెట్టగా నేను ఉత్తరం ఇచ్చేదను అన్నాడు. మరి ఎవరు అతను అంటే, ఎవరైతే శ్రమల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అప్పుల్లో, అనారోగ్యంలో ఏ బిడ్డ అయితే ఉందో, ఏ బిడ్డ అయితే శ్రమల్లో ఉందో, ఏ బిడ్డ అయితే వేదనలో ఉందో, ఆ బిడ్డలు మరి మొరపెడితే నేను వారి శ్రమ నుండి విడిపించే దేవుణ్ణనే మాట్లాడతాను. అంటే మనం శ్రమల్లో ఉన్నప్పుడు ఏం చేయాలట? ప్రార్థన అధికముగా చేయాల. ఎలా చేయాలంటే అధికముగా, మామూలుగా కాదు, అధికముగా ప్రార్థన చేయాలట. శ్రమ వచ్చినప్పుడు మనం ఎవరి పాదాల దగ్గర కూర్చోవాలట? దేవుని పాదాల దగ్గర కూర్చొని అయ్యా అని గోచాడుతూ మరి అడగాలంటే. బైబిల్లో అనేక మంది శ్రమ రాగానే ఏం చేసేవారట? ప్రార్థన చేసేవారట. మరి ప్రార్థన చేయటం వల్ల వారి సమస్యల నుండి, వారి ఇరుకుల నుండి, వారి శత్రు బాధల నుంచి, వారి శోధనల నుంచి విడిపించేవాడని బైబిల్లో రాయబడి ఉంది. చూద్దాం మరి ఇంకేమన్నా రాయబడుతుంది అక్కడ. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచదును. నువ్వు ప్రార్థన నిలకడగుండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీకు నిండా 100 ఆయుష్నిచ్చి దీవిస్తానంటాడు. బైబిల్లో ఉంది మాత్రం 70 లేదా 80 అంటాడు. కానీ అబ్రాహాము మరి 150 సంవత్సరాలు బతికినట్లు మరి రాయబడి ఉంది. ఇంకా అనేక మంది 110 సంవత్సరాలు, 120 సంవత్సరాలు మరి బతికినట్లు బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి దేవుడు నిన్ను పూర్ణావిస్తో బతికేయడానికి ఆయన సిద్ధంగా ఉండు. కాబట్టి నువ్వేం చేయాలట? ప్రార్థన చేయాల. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచుతును, నా రక్షణ అతనికి చూపించేదనని మాట్లాడుతాడు. చూడండి, నువ్వు దేవుడి యందు ఉండి నువ్వు మొరపెట్టినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడని దేవుడు మాట్లాడుతుండు. చూద్దాం బైబిల్లో మరి ఒక అతను మరి ప్రార్థన చేసినట్లుగా మనం చూద్దాం. మరి ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనం చదువుకుందాం. మరి ఎవరు ప్రార్థన చేశారు? మరి ఎవరిని దేవుడు బహుగా ఆశీర్వదించి నూరింతలుగా ఆయన రెక్కల మధ్య భద్రపరిచి ఆశీర్వదించిండో చదువుదాం. చెప్పండి, చదవండి. సాయంకాలమున ఇస్సాకు పొలములో చాలు 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 సాయంకాలమున ఇస్సాకు ఎక్కడికి వెళ్ళిందంట? పొలంలోకి వెళ్ళి ప్రార్థన చేసిందట. మరి ఇస్సాకు అనే కాదు, ఇంకో వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 55, 16, 17 చదువుకుందాం. కీర్తన గ్రంథము 55, 16, 17 చదువుకుందాం. చదవాలా? లేట్ చేయదు. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున మధ్యాహ్నమున ఎప్పుడు మొరపెట్టిందంటే మళ్ళీ ఇంకోసారి చదువుదాం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున మొరపెట్టుకున్నారట. అంటే కష్టకాలంలో వీరు మొరపెట్టారంట. కష్టం లేకుండా ఎవరన్నా దేవుడి దగ్గరకు వస్తారా? ఎవరారు? అప్పులుంటేనో, అనారోగ్యం ఉంటేనో, సమస్య ఉంటేనో, వేదన ఉంటేనో, శోధన ఉంటేనో వారు దేవుడి దగ్గరికి వస్తారంట. మరి ఏమి లేకపోతే వస్తారా? అస్సలు. ఎందరో రోగులు దేవుని దగ్గరికి వచ్చి స్వస్థపరిచిన వాళ్ళు దేవుని మర్చిపోయారు.
ఎందరో అప్పులతో వచ్చిన వారందరూ అప్పుల నుంచి విడిపించిన తర్వాత దేవుని మార్చారు. అనేక సమస్యలు కలిగి కుటుంబ సమస్యలు కలిగిన వారు మరి దేవుని మందిరానికి వచ్చి మరి దేవుని విడిచేవారు చాలా మంది ఉన్నారు. కానీ మనం ఇక్కడ దావీదు ఎలా మొరపెట్టిందంట, ఉదయమున మధ్యాహ్నమున సాయంత్రం మొరపెట్టిండు. ఇస్సాకు సాయంత్రం వేళ మరి పొలములోకి వెళ్ళి మొరపెట్టిందట. చూడండి, మరి మొరపెట్టడానికి కారణం ఏంటి తెలుసా? మనకేం అవసరం చెప్పండి? ఆహారం అవసరం. ఏ అవసరం? మన ఆహారం అవసరం. కాబట్టి మనకి ఏది అవసరమో అక్కడికి వెళ్ళి చేయబెట్టి ప్రార్థన చేయాలంట. వ్యాపారం చేసేవాడు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలట? ఆ వ్యాపార గదిలోకి వెళ్ళి, అయ్యా నాకు వ్యాపారాన్ని దీవించండి, విస్తారమైన మరి సరుకు సమస్తం ఇవ్వండి అని మనం ప్రార్థన చేయాలా. మరి రోగిగా ఉన్నవాడు రోగి దగ్గర పోయి చేయబెట్టి ప్రార్థన చేసినప్పుడు రోగి ఏమవుతాడట? స్వస్థపడతాడంట. చూడండి, పేతురత్తరికి అనారోగ్యం వచ్చినప్పుడు యేసు ప్రభు వెళ్ళి పేతురత్తని ముట్టగా ఆమె స్వస్థపడినట్లుగా రాయబడి ఉంది. చూడండి, ఎలాంటి సమస్య ఉందో అలాంటి సమస్య దగ్గరికి పోయి మనం ప్రార్థన చేయాలట. మనం ఆ సమస్య గురించి ప్రార్థన చేయం. ఇప్పుడు సపోజ్ అప్పులే ఉన్నాయనుకో, ఒక కాగితం మీద రాసుకొని, అయ్యా ఇంతమందికి నేను అప్పున్నా, నా అప్పుల నుంచి విడిపించయ్యా అని మనము ప్రార్థన చేయాలట. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేసేది ఎవరికి అర్థం కావాలంటే క్లియర్గా దేవునికి అర్థం అవునట్లు. అంటే దేవుడికి అర్థం కాదని నేను అనట్లా, ఆయన మహాజ్ఞాని. కానీ మనం ప్రార్థన చేసేది ఎలా ఉండాలట? సృష్టికర్తకు అర్థమవునట్లుగా ప్రార్థన చేయాలంట. ఆయన అర్థమవుతుంది. కాకపోతే మనం కూడా ప్రార్థన క్లియర్గా చేయాలంట. అప్పు ఎవరు కొన్నాం, అప్పు వారి పేర్లందరూ రాసుకొని దాని మీద చేతులు పెట్టి, అయ్యా నాకు ఈ అప్పుల నుంచి నన్ను విడిపించండి అని శ్రమల్లో మొరపెట్టాలంట. మనం లోన్లే కానీ అప్పు దొరకాలన్నా మనం ఏం చేయాలా? మోకరించి ప్రార్థన చేయాలా. ఏ సమస్య వచ్చినా ఏ మనిషి అయినా ఏం చేయాలట? ప్రార్థన చేయాలట. ప్రార్థన లేకపోతే నీ ఇంట్లోకి ఏమవుతుందట? దెయ్యం వస్తుంది. కాబట్టి నేను శ్రమలో మొరపెట్టగా నాకు దేవుడు ఉత్తరం ఇచ్చిననే దావీదు మాట్లాడుతుండు. మరి ఇస్సాకు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసిండట చెప్పరేమా? పొలంలోకి వెళ్ళి సాయంత్రం వేళ ప్రార్థన చేసేవాడట. ఎందుకంటే మరి ఎందుకో చదువుదాం మనం. అదే ఆదికాండంలో 20 అధ్యాయంలో, మరి ఆదికాండము 26 అధ్యాయము 12 నుండి 14 దాకా చదువుకుందాం. మరి ఎందుకు వెళ్ళిండు పొలంలోకి? చదవాల. ఇస్సాకు ఆ దేశమునందు ఉండు వాడై విత్తనము వేసి నూరెంతల ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను. ఆ మనుషుడు ఏమైందంట? గొప్పవాడైను. మరి ఎక్కడ ప్రార్థన చేసిందంట ఇస్సాకు? మనం ఇందాక చదువుకున్నాం, పొలంలో ప్రార్థన చేసేవాడట. ఎందుకు పొలంలో ప్రార్థన చేసేవాడంటే మనకు ఆహారం లేకపోతే బ్రతుకుతామా? బ్రతకం. కాబట్టి మనము చూడండి, ఆ సంవత్సరం అతను పంట అయ్యగా ఎంత బలం ఇచ్చినట్ట దేవుడు చెప్పరేమ్మా? 100 ఇంతలు ఇచ్చినట్ట. మరి అదేంది 100 ఇంతలు ఇస్సాకు ఇవ్వటం ఏంది, మిగతా వాళ్ళకి ఇవ్వకపోవడం అంటే? పంట వేసేవాళ్ళు ఎవరైనా పంట టైంలో దున్ని ఎరువు తెచ్చి మరి అన్నీ వేసి మరి పంటను కాచుకుంటే దాంట్లో పురుగు పడింది, ఏది పడింది, ఏదైనా పడింది. కానీ ఇస్సాకు మాత్రం ఇవన్నీ చేయరా. సాయంత్రం వేళ వెళ్ళేవాడు, మంచిగా ఎక్కడైతే ఇత్తనం ఎత్తడా ఇత్తనం వేసే కాడ కూర్చుండు ప్రార్థన చేసేవాడు. అయ్యా ఈ సంవత్సరం పంట అయిపోతున్నా అంటే పంట టైము ఇంకా రాలా, రాబోయినా ముందే అక్కడ మోకరించి ప్రార్థన చేసేవాడట. అయ్యా నాకు ఈ సంవత్సరం 100 ఇంతల ఫలాన్ని ఇవ్వండి. 100 ఇంతలు అంటే తెలుసా? పంట తాలు రాకుండా, వేసిన గింజ కుళ్ళిపోకుండా, పంట తాలు రాకుండా, మరి వేసిన పంటకి మంచి ప్రతిఫలం రావాలని ప్రార్థన చేసేవాడట. మరి అట్లా ప్రార్థన చేస్తున్నారా? ఎవరైనా పంట వేసిన తర్వాత ప్రార్థన చేస్తారు. అయ్యా ఈ పంట దీవించు, నువ్వు మొక్క వేసిన తర్వాత ఇదయ్యా, నువ్వు ఈ నారు పోసేయ్యా ఇదయ్యా అని అప్పుడు చెప్పుకుంటారంట. కానీ
మరి ముందు ఎవరు ప్రార్థన చేయరట. ఇసాకు ఎప్పుడు ప్రార్థన చేసిండట? మరి పొలంలో సాయంత్రం పూట వెళ్ళి అయ్యా అని ప్రార్థన చేసేవాడట. ఆ ప్రార్థన బట్టి ఇసాకు ఎంత బలం ఇచ్చిందట? 3 ఆశీర్వదించిందట. అర్థమవుతుందా? మనం కూడా ప్రార్థన చేస్తే మళ్ళా కూడా 3 దీవిస్తాడు. 30 60 100 చూడండి, ఇస్సాకు పంట వేయగా ఆయన మళ్ళా వెళ్ళిందని రాసిందా? ఆ పంట వైపు చూడండి. నీ భారం ఎవరు మీద ఒప్పాల? దేవుడు 55:22 చదవండి. 55:22 కీర్తన. ఎవరి మీద మోపాలంట నీ భారాన్ని? నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. చాలు ఏందమ్మా? నీతిమంతులను ఎవరును కదలనీయడు. చూడండి, ఎవరి మీద వేయాలంట మన భారం? యెహోవా మీద వేయాలంట. చూడండి, ఈయన భారం ఎక్కడ వేసిండంట? ఇస్సాకు ఎక్కడ వేసిండు? దేవుడి మీద వేసిండు. ఆ సంవత్సరం పంట ఇత్తనం వేసిండు, ప్రార్థన చేసిండు. కానీ అనేక మందిని విత్తనాలు వేశారు. తన సొంత కష్టం మీద, తన సొంత శ్రమ మీద ఆధారపడ్డారు. ఎరువుల మీద ఆధారపడ్డారు, నీటి మీద ఆధారపడ్డాడు. కానీ ఇస్సాకు మాత్రం ఎవరి మీద ఆధారపడ్డా? ఎవరి మీద ఆధారపడ్డాడంట? దేవుడి మీద ఆధారపడ్డాడంట. ఎవరి మీద? సృష్టికర్త మీద ఆధారపడ్డాడంట. చూడండి, ఆ సృష్టికర్తని ప్రార్థన చేస్తాడు. సాయంత్రం వేళ వెళ్ళి అయ్యా నన్ను దీవించండి, నా కుటుంబాన్ని దీవించండి, నా పాడి పంటను దీవించండి, నా పశువులు దీవించండి, నా భార్యను దీవించండి, నా పిల్లలను దీవించండి. సాయంత్రం వేళ మోకరించి ఏం చేసిందంట? ప్రార్థన చేసిందంట. హల్లెలూయా. ఏం చేసిందంట? సాయంత్రం వెళ్ళి ప్రార్థన చేసిందంట. ఏమన్నా దేవుడికి ఇచ్చిందా? గొర్రెలను ఇచ్చిందా? మేకలను ఇచ్చిందా? కోటలను ఇచ్చిందా? ఏమీ లేదమ్మా. ఆయన చేసింది ఒకటి. ఏం చేసిండు? ప్రార్థన ఒకటే చేసిండు. చూడు, ఆ ప్రార్థన చేయడానికి ఎన్నో బాధలు పడుతుంటాం. అదే మేకలను అడిగితే ఇచ్చేవాళ్ళేమో, కోళ్ళని అడిగితే ఇచ్చేవాళ్ళేమో, మరి ఆవులను అడిగితే ఇచ్చేవాళ్ళేం. కానీ దేవుడు మిమ్మల్ని ప్రయాసపడద్దు, మీ బలులొద్దు, మీరు ఖర్చు చేయొద్దు, మీ హృదయమే నాకు ఇవ్వండి, నీ హృదయమే నా దేవుని దేవాలయం అని మాట్లాడుతుండు. చూడండి, దేవుడు కోరుకునేది ఏంటంట? హృదయాన్నే. మీరు మోకరించి ఒక 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా 20 నిమిషాలైనా మనస్ఫూర్తిగా, ఇందాకేమన్నా నీ పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు, ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు, ఆసక్తితో నీ పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ అని ప్రార్థన చేస్తుండు. ఏమని ప్రార్థన చేస్తున్నాయ్యా? ఇస్సాకు పొలంలో ఉండి ప్రార్థన బట్టి ముందే ప్రార్థన చేస్తుండు. పంట రాని సమయంలో రాకతలకినే మరి మోకరించి ప్రార్థన చేసిండట. పంట రాకతలకినే ఏం చేసిండు? ప్రార్థన చేసిండు. ఆ ప్రార్థన బట్టి మరి దేవుడు ఏం చేసిండట? అతని ఇత్తనం చల్లగానే ఆ ప్రార్థనని ఆ వర్షాన్ని కురిపించిందంట. ప్రార్థననే శక్తిని, ఆయన రక్తాన్ని కుమ్మరించిందంట. అక్కడ పంట వేయగా ఎంత ఫలాన్ని ఇచ్చిందంట దేవుడు? చెప్పరేమ్మా? 100
అందరు 30 అంతలా 60 అంతలా 100 అంతలు అంటారు. దేవుడు డైరెక్ట్గా 100 అంతలు ఇచ్చిండంట. చూడండి ఎంత భాగ్యమో అంటే, ఎవరు గొప్పగా ప్రార్థన చేస్తే వారిని 30 ఇవ్వడు, 60 ఇవ్వడు, 100 అంతలు ఇస్తాడు. కాబట్టి ఇస్సాకుని ఎన్నింతలు ఇచ్చిందంట? 100 అంతలు ఇచ్చిందంట. 100 అంతలు నువ్వు పొలం పొందాలంటే ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయమని బైబిల్లో ఉంది. చెప్పండి అమ్మా, ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయమని ఉంది బైబిల్లో? ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం. దావీదు గొర్రెలు కాసుకునే దావీదు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రార్థన చేస్తే గొర్రెలు కాసుకునేవన్నీ తీసుకెళ్ళి రాజు సింహాసనం మీద కూర్చోబెట్టిందంట. గడ్డలు, ఆకులు, అలములు, పండ్లు దొరికి అడుగులో దొరికే తినేవాడిని తీసుకెళ్ళి పంచమన్న పరమన్నాన పెట్టిన దేవుడు మన యేసయ్యట. ఏం చేయటం వల్ల ఆయనకి అంత అర్హత ఇచ్చిండు అంటే ఆయన ప్రార్థన చేయటం వల్ల ఇచ్చిండు. ఇస్సాకు 100 ఫలాన్ని ఇచ్చిందంట. మరి 100 ఫలాన్ని ఇవ్వటానికి కారణం ఏంటంటే ప్రార్థన. ఏ ఇంట్లో ప్రార్థన లేదో ఆ ఇంట్లో దెయ్యం ఉంటుందట. ఏ ఇంట్లో ప్రార్థన లేదో ఆ ఇంట్లో కుటుంబ సమస్యలు ఉంటాయంట. ఏ ఇంట్లో ప్రార్థన లేదో ఆ ఇంట్లో అప్పులు, అనారోగ్యం, వేదన, శోధన ఉంటుందట. ఏ ఇంట్లో ప్రార్థన లేదో వారింట్లో దేవుడు ఉండడట. సాతాను ఎప్పుడైనా సరే ఎవరు హృదయం ఖాళీ ఉండదా వారి హృదయంలోకి చేరాలనే ఆలోచన కలిగి ఉంటుందట. చూడండి, మన మత్తయి సువార్త 12వ అధ్యాయం 40లో ఉంటుంది, 42 అనుకుంటా. చూడండి, దెయ్యం అది వెళ్ళి 7 దెయ్యాలు పట్టుకుని వస్తుంది. అది ఎక్కడైతే ప్రార్థన లేదో సాతాను ఎన్ని దెయ్యాలు పట్టుకొస్తుందంట? 7 దెయ్యాలు తీసుకొచ్చి అది హృదయంలో దూరి మడి చెట్టు క్రియలు జరిపెత్తదట. మరి జరిపెత్తదో లేదో సరే, మత్తయి సువార్త నేను తీస్తా. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము, అది విశ్రాంతి దినము. వెతుకుచ్చు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరికినందున నేను వదిలి వచ్చిన నా ఇంటిని తిరిగి వెళ్ళిదనుకొని వచ్చి ఆ ఇంటి ఎవరు లేక అది ఊడ్చి అమర్చి ఉండటం చూసి వెళ్ళి తనకంటే చెడ్డమైనవి 7 దెయ్యములు పట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత మనుషుడు కడపటి స్థితికి మొదటి స్థితి కంటే చెడ్డదని, అలాగే దుష్టతరము వారికి సంభవించునని చెప్పాను. చూడండి, దెయ్యం అవుతుందంట ప్రతి సంవత్సరం. నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా, నువ్వు దేవుని యందు ఉన్నవా లేవా అని ప్రతి సంవత్సరం వచ్చి నీ హృదయాన్ని చూస్తుందట. నీ హృదయంలో యేసయ్య ఉందా లేదని చూసి ఎన్ని దెయ్యాలు పచ్చుకొస్తుందంటమ్మా? 7 దెయ్యాలంట. మన ప్రార్థన చేయకపోతే ఎన్ని దెయ్యాలు వస్తాయి? చూడండి, ఉంటూనే భార్య భర్తలు కోపాలు వస్తాయి, కొట్టుకుంటుంటారు, అప్పులైతే సమస్యలు వస్తుంటాయి. చూడండి, ఇవన్నీ జరిగేది ఎవరు వల్ల అంటే ఎక్కడైతే మరి హృదయంలో దేవుడు లేడు అక్కడ సాతాను చేరి ఎన్ని దెయ్యాలు వస్తాయంట? 7 దెయ్యాలు వచ్చి అసలు చెడ్డ కార్యములు, వ్యభిచారం, దొంగతనం, పాపము, అబద్ధము అన్నీ చేపెత్తదంట మనిషితో. కాబట్టి ఏం చేయాలట? మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలట. నువ్వు ప్రార్థన చేయకపోతే నీలోకి ఎన్నో వస్తాయట దెయ్యాలు? 7 దెయ్యాలు. కాబట్టి అన్నాడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు. అబ్రహాం ఎండవేళ ప్రార్థన చేసిండు. ఎన్నింటప్పుడు? 1 గంట అప్పుడు. మరి యోహాను, పేతురు శృంగారం అనే దేవాలయంలో ఎన్నిటప్పుడు ప్రార్థనకి వెళ్ళిందంట? 3 గంటలప్పుడు. అర్థమవుతుందమ్మా? ప్రార్థనకి సమయం అనేది నువ్వు నిలబడి నువ్వు ప్రయాణం చేసి అక్కడ ప్రార్థన చేసుకోవచ్చు, బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు, ఇంట్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు. మొదటి కీర్తన చదువుకుందాం మనం. దేవుడికి సమయం అనేది ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేయి సమస్యల కొరకు. కిందికి రండి, 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఎవరన్నా నాటబడిన వాడిని
ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతను చేయనిదంతయు సఫలపరచును. మనం చేయనిదంతయు సఫలపరిచే దేవుడు ఎవరట? యేసు ప్రభు. మనం ఏం చేయాలా? దేవుడికి సమయం లేదు. దీవారాత్రులు, పగలు, రాత్రి, మధ్యాహ్నం, అర్ధరాత్రి ఎప్పుడైనా లేచి ప్రార్థన చేయొచ్చు. అయ్యో నేను స్నానం చేయలేదే, కానీ దేవుడు చూడాల్సింది నీ ఒళ్ళు చూడడు, నీ హృదయాన్ని చూస్తాడు. కాబట్టి ఎప్పుడు ప్రార్థన చేయాలంట? అర్ధరాత్రి చేయొచ్చు, మధ్యాహ్నం చేయొచ్చు, ఉదయం చేయొచ్చు, సాయంత్రం చేయొచ్చు, నువ్వు ఎప్పుడు ఉంటే అప్పుడు చేయొచ్చు. దేవునికి సమయం అనేది లేనే లేదు. అలా నువ్వు ప్రార్థన చేయటం వల్ల నది పక్కన ఉన్న చెట్టు ఎలా పచ్చగా ఉంటుందో దేవుని పక్కన ఉన్నవాడు పచ్చగా నవ్వులాడుతూ మంచి ఫలాన్ని ఇచ్చే మనిషిలాగా ఉంటుండే. చూడండి, ఇస్సాకు సాయంత్రం వేళ ఆ పొలంలోకి వెళ్ళి ప్రార్థన చేయక ఎన్నంతలా ఆశీర్వాదాన్ని ఇచ్చిందంట. ఆ నూరింతల ఆశీర్వాదం ఇస్తే అరే ఆ పక్క చుట్టూ వాళ్ళు వేసిన పంట నాశనం అయిపోయి కురుగుబడి తెగుళ్ళు వచ్చి మంచి పంట రాపోతే అరే ఇతను ఇత్తనం వేసిండు కానీ మరి వచ్చి ప్రార్థన చేస్తాను కానీ దీన్ని పట్టించుకోవట్లేదు. ఆయన ఎన్నింతల ఫలం ఇచ్చిందంట దేవుడు చెప్పండి? 100 అంతలు ఇచ్చిండు. చదువుదాం అక్కడే. మరి అదే ఆది కాండము మరి 12వ అధ్యాయము 26వ అధ్యాయము 12-14 చదువుదాం. హల్లెలూయా. ఆ దేశమునందు చదవాలా చూడండి, గొప్పవాడాయను. ఈ మాట ఎవరు చదువుతున్నారు? బైబిలే దేవుడు, దేవుడే బైబిల్, దేవుడే చదువుతుండమ్మా. ఇస్సాకు ప్రార్థన చేసిండు. ఆ ప్రార్థన పెట్టి ఎన్నంతలా ఆశీర్వాదాన్ని ఇచ్చిందంట. నువ్వు ప్రార్థన చేస్తే నీకు 100 ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉండు. మీరు ప్రార్థన చేయట్లా. ప్రార్థన చేస్తే ఎప్పుడైనా సరే ఖాళీ హృదయం ఉంటే దాంట్లో ఎవరు వస్తారు చెప్పరేమ్మా? ఖాళీ హృదయం ఉండి నువ్వు ప్రార్థన చేయకపోతే దెయ్యం వచ్చి ఒకటి వస్తుందా? 7 వచ్చి వ్యభిచారం, దొంగతనం, పాపక్రియలు, అబద్ధము అన్నీ ఇది కలిగిస్తుంది. అదే నువ్వు ఖాళీ లేకుండా దీవారాత్రులు దేవుడు ప్రార్థన చేస్తే నీకు ఆశీర్వాదాన్ని చూడండి. ఆయన పంట ఇక పక్కమటి వాళ్ళు అనుకుంటున్నారట ఏంది ఇంత పంట వచ్చిందని ఆశ్చర్యపోతూ వాళ్ళు ఏమంటున్నారంటే 28వ వచనం చదువుకుందాం. అదే 26వ అధ్యాయము 28వ వచనం నుండి మరి 31 దాకా చదువుకుందాం. చదవాలా? టకటక చదవాలా? వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉన్నాడా? చూచితిమి గనుక మాకును నీకు మంచిగా చదవాలా. సరే, దేవుడు మరి ఇస్సాకు తోడై ఉండని ఎవరు అర్థమైందంట? అక్కడున్న ప్రజలు, అన్య ప్రజలకు అందరికి అర్థమైందంట. మరి నువ్వు ప్రార్థన పరుడు అని తెలియాలంటే నీ ప్రార్థన బట్టే నీకు దేవుడు తోడై ఉండని జనాలకు అర్థమైంది. చూడండి, అరే నీ పంట 100 వచ్చిందయ్యా, ఒక తాళు లేదు, మేము పంట వేస్తే మాకు 30 60 వచ్చింది, నీకెందుకు 100 వచ్చిందంటే వారు కనిపెట్టింది ఏంటంటే ఇస్సాకు అందరు వచ్చి, ఆ దేశస్తులు అందరూ వచ్చి, ఇస్సాకు నీకు దేవుడు తోడై ఉన్నాడు, నువ్వు దేవుని యందు దయగలవాడివి. ఏ గలవాడివి? దయగలవాడివయ్యా, అందుగురించే నిన్ను దేవుడు దీవించున్నని అన్యజనులు ఎక్కడ పొగిడారట? ఆయన ముందు పొగిడారంట. మనం కూడా ప్రార్థన చేస్తే మన ప్రార్థన బట్టి ఎవరు పొగడాలట? మనుషులు పొగడాలా, దేవుడు పొగడాలట. ఇస్సాకు అభివృద్ధి చెందడానికి మరి దేవుడు కారణం అని తెలుసుకున్నారు. మరి దేవుడు నీకు తోడై ఉన్నాడు ఇస్సాకు,
నువ్వు నూరింతల ఆశీర్వాదం పొందావని అక్కడ ప్రజలు కనుగొన్నారట. మళ్ళీ కూడా కనుగొనాలంటే మనం ఏం చేయాలా? మేకలు ఏమన్నాడా, గొడ్లు ఏమన్నాడా, గొర్రెలు ఏమన్నా, నీ హృదయమేమన్నాడు దేవుడు. నువ్వు దేవారాత్రులు ప్రార్థన చేయమన్నాడు. అతను చేయనదంతయు సఫలపరచును. ఇస్సాకు ఏది చేసిండో దాంట్లో ఆశీర్వాదంతో నింపినట్టు. నువ్వు కూడా ప్రార్థన చేస్తే 30 అంతలు 60 అంతలు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉండు. 59:1 ఏముంది? రక్షింపన్న అరకాయ వాస్తవం ఖర్చు కాదు, ఆయన చెవి మందం కాదు. చూడండి, మన్నోరే మోగది ప్రార్థన చేయటానికి. చూడండి, ఇస్సాకు ప్రార్థన చేసి ఆశీర్వదించబడ్డాడు. మనం కూడా ప్రార్థన చేద్దాం, మరి ఆశీర్వదించబడదాం. ఈ వాక్యం ఆయన సన్నిధిలో దీవించబడును గాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా నీకే స్తోత్రము నాయన. ఏ ఇంట్లో ప్రార్థన లేదో మా ఇంట్లో దెయ్యం చేరిద్దని, వారి సమస్యలు ఇరుకులు ఇబ్బందులు పెట్టిద్దని నాయన నువ్వు మాట్లాడి ఉన్నావు ప్రభువా. నాయన ఇస్సాకు పంట వేయక తలికినే పొలంలోకి వెళ్ళి, నాయన నాకు మంచి పంట పొలాన్ని ఇవ్వండి అయ్యా, నా కుటుంబాన్ని దీవించండి అయ్యా, నా సమస్యల నుంచి విడిపించండి అయ్యా అని ప్రార్థన చేశాను. ఇస్సాకు ప్రార్థన నీకుంటే నీ కుటుంబం 30 అంతల 60 అంతల 100 అంతల ఆశీర్వదించడానికి మరి దేవుడు సిద్ధంగా ఉండు. చూడండి, అక్కడ అన్ని జనులు ఏమంటున్నారు? ఇస్సాకు నీకు దేవుడు తోడై ఉండబట్టి మా పంట పొలాలన్నిట్లో 30 అంతలే వచ్చిందయ్యా, 60 అంతలో వచ్చిందయ్యా, నీ పొలం చూస్తే 100 అంతలు వచ్చిందయ్యా అని మరి ఇస్సాకుతో మాట్లాడటం జరిగింది. ఏ ఇంట్లో ప్రార్థన ఉందో ఆ ఇంట్లో ఆశీర్వాదం ఉంటుందని దేవుడు మాట్లాడుతుంది. ప్రియ బిడ్డ, మరి నువ్వు ప్రార్థన లేవా? ప్రార్థనలో నువ్వు లేవా? ఇప్పుడే ప్రార్థన చేయండి. మరి అయ్యా నన్ను దీవించండి అని అడగండి. లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డ మరి ప్రార్థన చేయండి. నాకు అనారోగ్యం ఉందయ్యా, నాకు అప్పులు ఉన్నాయ్యా, నా కుటుంబ సమస్య ఉందని ఇప్పుడే ప్రార్థన చేయండి. ఇస్సాకుని దీవించిన దేవుడు, దావీదుని దీవించిన దేవుడు నిన్ను దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేయండి ఇప్పుడే. ప్రక్రమరియాలాబా రుఖువాలాబాదియ దియాలాబా రిఖీలమదియము రుఖువాలాబాదియ దియాలాబా రఖవాలాబాదియ. ఏ బిడ్డకి ఇల్లు లేదని బాధపడుతుందో, దేవా అయ్యో అన్నీ పోయినాయి, అయ్యా నాకు అప్పులేని, నాకేం లేదు, ఇల్లు కూడా లేదు అని బాధపడుతున్నావా? ఇప్పుడే నీకు మంచి గృహాన్ని పోతుండు. ఏమంటే అప్పులు కలిగి నేను తీర్చలేనని బాధపడుతున్నావు. దేవుడు ఇప్పుడే అంటాడు, నీ అప్పులన్నీ మరి నేను తీర్చగల దేవుణ్ణి. మరి ఎలీషా శిష్యుని భార్య అప్పును తీర్చిన దేవుడు, నీ అప్పును తీర్చడానికి నీ సిద్ధం అని మాట్లాడుతుండు. ఏబట్టి అనారోగ్యాన్ని కలిగిందో, ఈ రోగం పోదు అని బాధపడుతుండు, ఇప్పుడే నీ రోగాలు తీర్చే దేవుడు. హిజ్కియా రోగం నుంచి స్వస్థపరిచి 15 సంవత్సరాలు ఆయుష్ని ఇచ్చిన దేవుడు. నిన్ను కూడా స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉండు. నీ హృదయాన్ని దేవుడి ముందు తెరవండి. ఇప్పుడే నిన్ను ఆశీర్వదించడానికి ఇలా విధాలు చూస్తున్న బిడ్డలు, సంఘస్థులు మరి మిమ్మల్ని దేవుడు దీవించడానికి ఆయన సిద్ధంగా ఉండు. ఇస్సాకులా ప్రార్థన చేయండి, దావీదులాగా ప్రార్థన చేయండి. దీవించడానికి ఆయన సిద్ధంగా ఉండు. మీ ప్రార్థన అవసరతలు కావాలంటే 96185630 సియోను కృపా మందిరం, స్టీవెన్ పాల్. మరి నాకు పాస్టర్ గారికి నాకు ఫోన్ చేయండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీ ప్రతి అవసరం తీర్చడానికైనా సిద్ధంగా ఉండడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, ఏ బిడ్డ సమస్య కలిగిందో, ఏ బిడ్డ వేదన కలిగిందో, ఏ బిడ్డ బాధ కలిగిందో ఆ బాధల నుంచి వేదన నుంచి విడిపించి ఇస్సాకుల వలె అనుదిన ఆహారము, ఆరోగ్యము, వస్త్రము, గృహము, ధనమునిచ్చి ప్రతి బిడ్డను దీవించమని, లైవ్లో చూసిన ప్రతి బిడ్డను దీవించమని, అయా నీ కృప రెక్కల మధ్య దీవించమని, అయా కోదల సంఘము, ఖమ్మం సంఘాలను దీవించమని, అయా ఎత్తైన స్థలంలో మా కుటుంబాన్ని ఉంచమని, ఆస్వాదించమని, మా సంఘస్థులను దీవించమని, లైవ్ చూస్తున్న అందరిని దీవించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన